చేస్తే దాన్ని సరిగ్గా తిప్పి కొట్టలేకపోవడం వల్లే ఆవేళ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దాని ఫలితం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే భవిష్యత్తులో ముందుకెళ్లాల్సింది కాలంలో వెనక్కి వెళ్ళిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నుంచి ఉన్న మంత్రుల విస్తృత స్థాయి సమావేశంలో చేసిన కామెంట్స్. అంటే ఒకవేళ మనం గెలిచేసాము, అంతా బ్రహ్మాండంగా ఉంది, అధికారంలో ఉన్నాము, 5 ఏళ్ళు మనదే రాజ్యం అని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది అని చెప్పే సందర్భంగా ఆయన అంటే కొంత ఘాటుగానే హెచ్చరించారు. ముఖ్యంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలియట్లేదు. 4-5 సార్లు 5-6 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పార్టీ తాలూకా ఒక క్రమశిక్షణ, ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళడం ఇదంతా వాళ్ళకి అలవాటే చేసుకుంటూ వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు గైడ్ లైన్స్ ఆధారంగా. ఇప్పుడు లోకేష్ ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఈసారి మళ్ళీ అదే మంగళగిరిలో రాష్ట్రంలోనే 3వ అత్యధిక మెజారిటీతో గెలిచారు. సో లోకేష్ను మీరు రోల్ మోడల్గా తీసుకుని పనిచేయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాగూ 17-18 గంటలు పనిచేస్తారు. ఇప్పుడు లోకేష్ కూడా దాదాపు అదే బాటలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా కష్టపడుతున్నారు. అయితే ఈ పార్టీ నాయకుల సమావేశంలో కొంత ఈ గైర్హాజరు అవ్వడం మీద, ఇంత పెద్ద సమావేశం, విస్తృత సమావేశంలో 56 మంది రాకపోవడం అంటే అది నాన్ సీరియస్నెస్సే కదా. అంటే పార్టీలో ఆ డిసిప్లిన్ ఎందుకు ఫాలో గారు? ఓ 15 మందో 16 మందో విదేశీయులు యాత్రలు, సరే కొంతమంది దైవ దర్శనాలు, కొంతమంది రాబోయే తానా ఆటా వీటికి టికెట్లు బుక్ చేసుకుని ఎప్పుడు వెళ్ళిపోదామని రెడీగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చురకలు అంటించారు చంద్రబాబు నాయుడు. దైవ దర్శనాలకు వెళ్ళొచ్చు, ఈ సమావేశం అయిపోయాక వెళ్ళొచ్చు, విదేశాల నుంచి రావాలి కదా పార్టీ సమావేశాలకి. అలాగే మీరు విదేశాలు తానా ఆటా అని తిరిగితే ప్రజలు మీకు టాటా చెప్పేస్తారు, అందులో ఏం సందేహం లేదు. 2019లో జరిగిన దానికి 2024 ఎన్నికలకు ముందు నిష్పక్షపాతంగా ఎటువంటి అరమరికలు లేకుండా వీళ్ళు గెలుస్తారు అన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చాము, మిగతా వాళ్ళకి సర్ది చెప్పాము. 94% స్ట్రైక్ రేట్తో ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం. అంటే అలయన్స్ ఒకటి స్ట్రాటజీ అయితే, రెండోది చాలా స్ట్రింజెంట్గా టికెట్లు ఇవ్వడం అనేది. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను కనుక ఆషామాషిగా తీసుకుని అప్రమత్తంగా లేకపోతే జగన్ ఆయన పార్టీ నాయకులు చేసే రాజకీయాలు, ఇంకా చెప్పాలంటే రాజకీయ ముసుగులో చేసే కుట్రలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికీ దాన్ని సరిగ్గా అడ్రస్ చేయట్లేదు. దాని ఫలితమే 2019లో ఓడిపోవడం. ఆ ఛాన్స్ మళ్ళీ ఇంకొకసారి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా ఒక పార్టీ గెలిచిందా ఓడిపోయిందా అనేది ప్రధానం కాదు. కూటమి ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగు వేసింది. ఎన్ని చేయగలిగిందో చెప్పింది, ఎన్ని చేయలేకపోయామో కూడా అంతే ట్రాన్స్పరెంట్గా చెప్పగలుగుతోంది. ఎందుకంటే ఒక ధైర్యం, ప్రజలు నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత అర్థం చేసుకుంటారులే అనే ఒక కాన్ఫిడెన్స్. ఏదో మసిపూసి మాయాజాలం చేయొచ్చు, కానీ అలా ఉపయోగం లేదు దానివల్ల. ఎందుకంటే ప్రజలు ఇవాళ చాలా చైతన్యవంతంగా ఉన్నారు, ఎక్కడికెక్కడ వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రశ్నించినా సరే వెళ్ళి దాన్ని మీరు సమాధానం చెప్పండి అని ఇంటింటికి ఒక కార్యక్రమం తీసుకోమంటున్నారు ఇవాళ తెలుగుదేశం నాయకులు. అంటే సుపరిపాలన తొలి అడుగును మనం చెప్తున్నాం, ఇంకా అడుగులు వేయాల్సి ఉంది. సో ఏం చేశాము, ఏం చేయలేకపోయాము, ఎందుకు చేయలేకపోయాము, ఎప్పుడు చేస్తామని చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పండి అని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తూనే రాజకీయ ముసుగులో చేసే నేరాలను, నేరస్తులను, అసలు రౌడీజాన్నే ప్రజాస్వామ్యంగా చెప్పే ప్రయత్నాన్ని, బల ప్రదర్శనలు అంటే పరామర్శల పేరుతో చేసే బల ప్రదర్శనలు, హత్యాకాండలు, హత్యా రాజకీయాలతో పునాదులుగా వచ్చిన అసలు ఈ పార్టీలకు ప్రజలకు అవసరమా లేదా, ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి. అలాగే యువత, ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత, రాష్ట్రానికే కాదు వీళ్ళు ఎదిగితే దేశానికి భవిష్యత్తులో కూడా చాలా కీలకంగా మారే ఒక పొటెన్షియల్ ఉన్న ఈ యువత వైసీపీ చేసే కుట్ర రాజకీయాలకు ఎందుకు బలవ్వాలి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఎవరు టేకప్ చేయాలంటే ప్రభుత్వం చెప్తుంది. కానీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా, అంటే ఇన్ఛార్జ్ మీన్స్ నా ఉద్దేశం ఆ ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. సో అక్కడ వాళ్ళు చెప్పాలి, తిరగాలి. అసలు ప్రజల్లోకి వెళ్ళకపోవడం ఏంటి ఎమ్మెల్యేలు? అంటే ఒకసారి గెలిచేస్తే అయిపోయిందా? ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, వ్యతిరేకతుంటే ఎదుర్కోవాలి. మంచి చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఇవాళ ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా నా దగ్గర చాలా స్పష్టంగా ఉందని చెప్తున్నారు. అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, అలాగే ఏదో చేసిన ట్యాగ్ చేసేవాళ్ళు ఎవరు అని చెప్పి ఆయన ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 4-5 ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టారు, మిగతా వాళ్ళు కూడా పిలుస్తారు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెయ్యాలంటే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ఇది వేరే సంగతి, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కనుక అంధకారంలోకి వెళ్ళిపోకుండా ఇప్పుడిప్పుడే
ఇటు విధ్వంసం నుంచి వికాసం వైపు వెళుతున్న రాష్ట్ర భవిష్యత్తు ఇంకా ముందుకెళ్లాలంటే ఎందుకు కూటమి ప్రభుత్వమే ఉండాలి? పవన్ కళ్యాణ్ పదే పదే ఆయన చెప్తున్నాడు, ఆ ఐక్యత డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఉండాలో మనమే పార్టీ నాయకులుగా దాన్ని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవాలని కూడా పిలుపునిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అది ప్రస్తావించారు. పై స్థాయిలో ఉన్న నాయకులు క్లియర్గానే ఉన్నారు, వాళ్ళ పని విధానంలో ఏం తేడా లేదు. మరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏంటి సమస్య? ముఖ్యంగా ఎమ్మెల్యేలు 56 మంది రాకపోవడం అంటే అదొక నెగ్లిజెన్స్ కదా, చాలా క్లియర్గా నెగ్లిజెంట్ యాక్ట్ కదా. అంటే ఇంత విస్తృత స్థాయి సమావేశానికి మీరు రాకపోతే ఇక ప్రజల దగ్గరికి ఏం వెళ్తారు, నియోజకవర్గం దగ్గరికి ఏం వెళ్తారు అని చెప్పి చంద్రబాబు సూటిగానే ప్రశ్నించారు. అలాగే ముఖ్యంగా ఒక 5 పాయింట్లు ఏంటంటే, అంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలుగా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కితాబ్ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఆయన పని చక్కగా చేసుకోగలుగుతున్నాడు, యువకుడు. అది రోల్ మోడల్ని తీసుకోవాలి కదా. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచేస్తే అయిపోయిందా? అంటే వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవాలనుకుంటున్నారా అని చెప్పి చాలా స్పష్టంగానే ప్రశ్నించారు. అంటే తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా వెళ్ళినప్పుడు ప్రజలకి వీళ్ళు చెప్పాల్సిన విషయాలు, అప్రమత్తం చేయాల్సిన విషయాలు ఏంటంటే, రాజకీయ ముసుగులే తిరిగే నేరస్తులను ప్రజలుగా వాళ్ళు గమనించుకుంటున్నారా లేదా, అసలు ముందు వీళ్ళు గమనిస్తున్నారా, వీళ్ళు గమనించాక ప్రజలకు చెప్పాలి. అదొక ప్రధానమైన కీలకమైన పాయింట్. ఇక రౌడీజానే ప్రజాస్వామ్యంగా, అంటే ద డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ, దాన్నే మార్చేసి ఆలోచన చేస్తున్న జగను, ఆయన పార్టీకి సంబంధించిన నాయకుల వికృత క్రీడల గురించి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడం, వీళ్ళకి బుద్ధి వచ్చేలాగా చెప్పడం ఎలాగా. అలాగే హత్యా రాజకీయాలే పునాదిగా, అంటే 2019లో ఎగ్జాంపుల్ చెప్పారు కదా, హత్యలు వాళ్ళు చేయించేసి దాన్ని నారాసు రక్త చరిత్ర అని చెప్పి, సరే పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలు ఉన్నాయి కాబట్టి కొంత సెక్టర్ ఆఫ్ పీపుల్ని ప్రభావితం చేయగలిగి దాని తాలూకా డ్యామేజ్ ఎంత జరిగింది అనేది గత గడిచిన 5 ఏళ్ళు చూసాం. సో దాని గురించి ఎట్లా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే కేసులు, అరెస్టులు, జైళ్ళే ఇదే ప్రాతిపదిక రాజకీయాలు అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఓపెన్గానే, అదేమీ సీక్రెట్ కాదు, ఆన్ రికార్డ్ మాట్లాడారు. మరి ఇవే క్వాలిఫికేషన్లు ఆయన పార్టీ నాయకులకి చెప్తే మరి యువత అందుకే రెచ్చిపోతున్నారా? అంటే ఏదో గలాటా చేసి జైలుకి వెళ్ళాలి, లేకపోతే ఎవరినో నరికేస్తాం అంటే ఎంత ధైర్యంగా వాళ్ళు 2029లో మేము అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ నాయకులు రప్పా నరికేస్తామని ప్లకార్డులు, ఫ్లెక్సీలు, కత్తులతో వీరంగాలు ఇన్ని ఓపెన్గా పబ్లిక్గా చేయగలుగుతున్నారు భయం లేకుండా. అంటే అది తెలుసుగా, అది వీడియో రికార్డ్ చేసి పెడుతున్నారంటే అది పోలీసుల అటెన్షన్లోకి వెళ్తుంది, గవర్నమెంట్ అటెన్షన్లోకి వెళ్తుంది, మీడియా అటెన్షన్లోకి వెళ్తుంది. అయినా ఏమిటా ధైర్యం? జగన్మోహన్ రెడ్డి ఆ ధైర్యం. నిన్న చంద్రబాబు నాయుడు అదే అన్నారు, గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించడం, నేరస్తులను ప్రోత్సహించడం, జైలుకి వెళ్ళి పరామర్శలు చేసి ఇంకా మీరు ఏదో ఒకటి చేసి జైలుకి వెళ్ళండి అని చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన? సరే, పాస్టర్ హత్య, మతం రెచ్చగొట్టే ప్రయత్నం, దళితులని కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం, అంటే ఒక పక్కాగా జరుగుతున్న కుట్ర ప్రణాళికలను ఎలా అడ్డుకోవాలి, అది ప్రజలకు ఎలా చెప్పాలి, ఈ యువత బలవకుండా ఎలా కాపాడాలనే బాధ్యత మీరు కనుక భుజాల మీదకి ఎత్తుకుని, అంటే ఎమ్మెల్యేలు కనుక భుజాల మీదకి ఎత్తుకుని వెళ్ళకపోతే ఉపయోగం లేదు అనేది చంద్రబాబు స్పష్టం చేశారు. మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత ఎంతవరకు ఇది వెళ్తారు ఇంటింటికి కార్యక్రమంలో, ఎంత సీరియస్గా తీసుకుంటారు, అసలు ఇప్పటికే నాన్ సీరియస్గా ఉండడానికి కారణం